మాతృదేవోభవ. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంచును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. ఆ గడియల్ నేడు మరల్పలేను, ఆ గడియల్ నేడు మరల్పలేను, రసనగ్రం బంధు నర్తింప నా రసనగ్రం బంధు నర్తింప నీ అడుగుందా మరలంటి మ్రొక్కిడెదను అమ్మా నన్ను దీవింపుమా. నీ అడుగుందా మరలంటి మ్రొక్కిడెదను అమ్మా నన్ను దీవింపుమా. నాయకుడు కావడమే కాదు, అనుచరుడు కావడంలో కూడా ఎంత మహత్వం ఉందో మనకి తెలియజేస్తూ ఉన్న రామాయణ కథా సంగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ రామాయణ మహామాల రత్నం అనే కార్యక్రమంలో 2వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఒక్కసారిగా ఇటు నుంచి అటు దూకుతున్నటువంటి హనుమంతుడికి 3 రకాల ఆటంకాలు ఎదురయ్యాయి. వాటికి ఏవో దేవతల పేర్లు, రాక్షసుల పేర్లు, పూర్వజన్మల కథలు చెప్పుకుని సంతృప్తి పడ్డం కాదు. అసలు పురాణ కథల్లో ఉండే తత్వం ఆలోచన చేయండి. తత్వం పురాణాల గొప్పతనమే ఇది. ప్రతి కథ వెనకాల తత్వం, అది నువ్వే, అది నువ్వే, పరమాత్మ నువ్వే, పరమాత్మ నువ్వే అని తెలియజేసే లక్షణం ఉంటుంది. రామతత్వం, కృష్ణతత్వం, శివతత్వం, ఏ తత్వం, దేవీ తత్వం, దేవి ద్వారా తత్వం, కృష్ణుడి ద్వారా తత్వం, రాముడి ద్వారా తత్వం. అంతేగాని రాముడే తత్వం కాదు. రాముడు నువ్వు త్వం, రాముడు నువ్వు కావాలి. రామో భూత్వా రామం భజేత్, నా రుద్రో రుద్రమర్చేత్, వేదం చెబుతున్నమాట. ఆ తత్వం కథలో గమనించండి. హనుమంతుడిలా ఒక ఎష్టిగా మారి, ఒక కర్రలా మార్చి శరీరాన్ని అలా వెళ్ళిపోతూ ఉంటే ససాగర జలం భిత్వా బభూవ అత్యుచ్ఛ్రితస్తదా, ససాగర జలం భిత్వా బభూవ అత్యుచ్ఛ్రితస్తదా, యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః, యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః. ఒక్కొక్క కావ్యం, ఒక్కొక్క ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటేనండి మనకి ఏర్పడిన గుడ్డి నమ్మకం ఏమిటండి, ఒక అక్షరం చదివేస్తే చాలటే. ఏమిటి చదివేస్తావు? చదివేస్తే పోతాయండి పాపాలు? అంత గుడ్డిదే అండి హిందూ ధర్మం. అలా అయితే పాపాత్ములందరూ కూర్చొని చదివేయండి రామాయణం వరుసగా. అది కాదు, ఒక్కొక్క అక్షరం చాలు నువ్వు నీ మొత్తం పాపపుణ్యాల సమస్త ప్రపంచం నాశనమై నువ్వు ఆత్మగా మిగలడానికి. అందుకు ఈ ఒక్క శ్లోకంలో ఒక్కొక్క అక్షరంలో ఎంత తత్వం ఉందో చూడండి మీరు. ఒక్కొక్క అక్షరంలో అంతంత తత్వం ఉంది. తెలుసుకోమండం కోసం ఏకైకం అక్షరం ప్రోక్తం అన్నారు కానీ రుకే రా మా గీ చ అంటే ఏం కాదండి, ఆయాసం వస్తుంది. కాసేపట్లో నీళ్లు తాగాలి. ఈ పిచ్చి నమ్మకం వదిలిపెట్టి గ్రంథాన్ని అధ్యయనం చేయండి, అవగాహన చేసుకోండి, ఆచరణలో పెట్టండి. ఆచరణ లేని గ్రంథజ్ఞానం శూన్యం, అరగని అన్నం లాంటిదని రామకృష్ణ పరమహంస చెప్పారు. అరుదగు జ్ఞానమును బడిసి ఆచరణమున పెట్టకున్నచో అరగని అన్నమవునది అన్నాడు మహానుభావుడు. అరగని అన్నంలో బెడ్డ మొక్కలా ఉండిపోయే లోపల వాము ఉప్పు వేసుకున్నా కూడా అరగదు. ఇంక అది కర్ర అయిపోతుంది. మధుర పదార్థాలు తిన్నామనగానే సరిపోలేదు, అరిగే ఉపాయం చూసుకోవాలి. గొప్ప గ్రంథాలు ఉన్నాయనగానే సరిపోదు, అవి ఆచరణలో పెట్టాలి. అప్పుడు మన జీవితం హాయిగా ఉంటుంది. కోరికలు తీరే ఉపాయం ఆలోచిస్తున్నాం కానీ అసలు ఈ కోరిక దేనికి, దీనివల్ల నేను పొందే ప్రయోజనం అంతా, బోడి కోరిక ఇది తీరకపోతే నాకు నష్టమేమిటి అసలు, దీనికోసం నేను ఇంత తాపత్రయపడాలా? ముష్టివాడు చేతిలో రూపాయి దగ్గర నుంచి, ముష్టివాడు ఆశించే రూపాయి దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవి ఆశించే వాళ్ళందరికీ సమాధానం ఈ 8 భాగాల రామాయణ మహామాల రత్నం. నువ్వు ఏది ఆశించినా ఒకటే, ఆ కోరిక తీరకపోతే కలిగే దుఃఖం ఒకటే, కోరిక కలిగాక తిరిగే ఆనందం ఒకటే, కోరిక గురించిన అన్వేషణ ఒక్కటే, ఆరాటం ఒక్కటే, ఆర్భాటం ఒక్కటే, తగు ఒక్కటే. అన్నిటికీ మూలం కోరిక. స్వామి అలా వెడుతూ ఉంటే ఒక పర్వతం ససాగర జలం భిత్వా సముద్ర జలాల్ని ఛేదించుకొని అలా పైకి వచ్చిందట. బభూవ అత్యుచ్ఛ్రితస్తదా, అత్యుచ్ఛ్రిత తథా బభూవ. ఉన్నతంగా అలా పైకి లేచి ఇంచుమించు ఆయన మార్గానికి అడ్డంగా నిలబడింది. అది మర్యాదపూర్వకంగా వచ్చే అడ్డం, ఎదుర్కొందామని కాదు. 3 రకాల ఆటంకాలు వస్తాయి గమనించి. ఇక్కడికి వచ్చింది మైనాకుడు. ఎందుకు వచ్చాడండి? ఈ మైనాకుడు పార్వతీదేవికి స్వయంగా అన్నగారు, హిమవంతుని కుమారుడు, పార్వతి కంటే ముందు పుట్టినవాడు. కుమార సమూహం చూసి కూడా అద్భుతమైన వర్ణనలు ఉంటాయి ఈ మైనాకుడు గురించి ప్రథమ సర్గలోని. పర్వతాల రెక్కలన్నీ ఇంద్రుడు ఛేదించినప్పుడు భయపడి తన రెక్కలు కూడా ఎక్కడ ఛేదిస్తాడో అని ఒక పక్క తండ్రి రెక్కలు ఖండించబడుతున్నా సరే
మొత్తం అందాన్ని వదిలేసి ఈ మైనాకుడు పరిగెట్టుకుంటూ వచ్చి సముద్రంలో దాక్కున్నాడు. అందుకే భర్తృగారు ఒళ్ళు మండి వీడిని తిట్టాడు ఈ మైనాకుడిని. తండ్రి రెక్కల ఖండించేస్తూ ఉంటే ఆ అడ్డుకోవడం మానేసి యువనేత అయ్యుండి వచ్చేసి ఇక్కడ సముద్రంలో దాక్కున్నావు, నీలాంటి కొడుకు ఉన్నా ఓటే పోయినా ఓటే అన్నాడు. ఆయన ఇంకో రకంగా తీసుకున్నాడు ఆ విషయాన్ని, ఇక్కడ ఇంకో రకం. దానికేమో చరిత్రలో ఒకే ఉదాహరణ రకరకాలుగా తీసుకుంటాడు. ఈ మైనాకుడు సముద్ర గర్భంలో దాక్కున్నాడు. అంత ఎంతో కాలంగా సముద్రంలో ఉంటున్నాడు ఆయన. అయినా పర్వతమే కదా. అందుకని నేను ఇంకోలా తీసుకున్నాను కావ్యంలో. సాగర ఘోష కావ్యంలో కవికి తరంగం ఎన్నో విషయాలు చెబుతూ ఉంటే ఓ మాట అడుగుతాడు కవి, ఇన్ని చరిత్రలు ఉన్నాయి, ఇన్ని పురాణాలు ఉన్నాయి, ఇంత జ్ఞానం ఉంది, అయినా మనుషులు మారారేమిటి అంటాడు. పాపం నాలాగే పిచ్చివాడు, నీ రాసిన కావ్యమే కదా, ఇన్ని చెబుతున్నా మనుషుల్లో మార్పు రాదేమిటి? అలాగే ఉంటారు, మొండివాళ్లే, మురుకులే, అమాయకులే, ఎవరూ మారట్లేదు, ఇంత సాహిత్యం ఉంది మనకి అని అడుగుతాడు కవి సముద్రాన్ని. అప్పుడు సముద్రం చెబుతుంది, ఏమయ్యా లోకములోన కొందరి స్వరూపము బుద్ధియు నింతియే కవి. మైనాకుడనే పర్వతం నాలో చాలా కాలంగా ఉన్నాడయ్యా, వాడేమన్నా ఆర్ద్రగుణంబును పొందగలిగనే తానా కఠినత్వమును విడినే, నాలో కొన్ని వేల ఏళ్ళుగా ఉన్నంత మాత్రం నా కాఠిన్యం ఏమైనా తగ్గిందే, వాడు ఏమైనా ఉన్నట్టుండి మెత్తపడ్డా, వీడు దుంపదగా పర్వతం అంతేనయ్యా. లోకములోన కొందరు స్వరూపము నైజము నింతియే కవి. లోకంలో కొందరు మనుషులు కూడా గట్టి మొండి బండరాళ్ళు లాంటి వాళ్ళు మారయ్యా. వాళ్ళ గురించి నువ్వు చెప్పడం మానేయద్దు, నీ ప్రయత్నం మానేయద్దు. మారేవాళ్ళు మారుతూనే ఉంటారు. చిన్న హెచ్చరిక చాలు, ఒక్కొక్కరికి ఒక్క మాట చాలు, ఈ మాట మా జీవితాన్ని మార్చేసిందండి అంటారు. మరి వాళ్ళని ఎన్ని నమస్కారాలు చేయాలా మహానుభావులకి, అంత సున్నితత్వం కలిగినందుకు, అంత స్పందన కలిగినందుకు. మరి ఎన్ని చెబుతున్నా ఇలా బోళ్ళ మందిని చూసాం అనే వాళ్ళని చూసాం, అసలు వీడికి వినడం ఇష్టం లేదు, అది చేయడం అంతకంటే ఇష్టం లేదు. ఎందుకంటే చేయాలంటే కొన్ని వదిలేసుకోవాలి, అది ఇష్టం లేదు. అందుకని ఒకే మైనాకుడు సముద్ర ప్రవేశం అనేదాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుకుంటారు, కవులంటే అంతే. ఇక్కడ చూడండి, ఆయన ఎందుకు వచ్చాట, ఆ పరిగెట్టి వెళ్ళిపోతుంటే వాయుదేవుడు గాలి వెనకాల వాలుగా వీచింది. ఆయన కావాలని చేయలే, ఏదో వీచింది అలా. ఆ వాలుగాలి కారణంగా ఏదో తెరచాపలు వేపేసి పెడతారు పడవల్లో, శుభ్రంగా వెళ్ళిపోతుండదు, ఎవరు నడపాల్సిన పని లేదు ఇంకా. అలాగా మైనాకుడు తొందరగా వెళ్ళి సముద్రంలో పడగలిగాడు, లేకపోతే ఇంద్రుడు వచ్చి రెక్కలు ఖండించేవాడు.